హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ అవసరమని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఆరోగ్య సంస్థలు సూచిస్తున్న ప్రోటీన్ పరిమాణం నిజంగా సరిపోతుందా? చాలా మంది భావిస్తున్న దానికంటే మన శరీరానికి ఎక్కువ ప్రోటీన్ అవసరం కావచ్చని తాజాగా ఒక విశ్లేషణ చెబుతోంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలంటే ఆహారం, వ్యాయామం విషయంలో కొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అసలు వారు తేల్చిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి అనుబంధమైన లూసీ కావెండిష్ కాలేజ్కి చెందిన డాక్టర్ క్రిస్ మెక్డొనాల్డ్ ఈ విశ్లేషణను చేశారు. ఆయన బెటర్ ప్రోటీన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈయన విశ్లేషణ ఫ్రంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్లో ప్రచురితమైంది. డాక్టర్ మెక్డొనాల్డ్ ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రోటీన్ మార్గదర్శకాలు ప్రధానంగా ప్రోటీన్ లోపం రాకుండా చూడడానికి రూపొందించబడ్డాయి. అయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం, శారీరక బలం, మానసిక చురుకుదనం, స్వతంత్ర జీవన శైలిని కొనసాగించడం వంటి లక్ష్యాలకు ఇవి సరిపోకపోవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ విశ్లేషణలో వ్యాయామం ప్రాధాన్యతను కూడా ప్రస్తావించారు. నడక, పరుగు, సైక్లింగ్ వంటి ఏరోబిక్ వ్యాయామాలతో పాటు బరువులు ఎత్తే రెసిస్టెన్స్ ట్రైనింగ్ ని కలిపి చేస్తే మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఇవి కేవలం వ్యాధుల్ని నివారించడానికే కాకుండా వయసు పెరిగిన తర్వాత కూడా బలం, కదలిక సామర్థ్యం, స్వతంత్రతను కాపాడటానికి సహాయపడతాయని వివరించారు. ప్రత్యేకించి శారీరకంగా చురుగ్గా ఉండేవారు, వృద్ధులు, గర్భిణులు ప్రస్తుతం సూచిస్తున్న దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే ప్రయోజనం ఉండొచ్చని ఈ విశ్లేషణ సూచిస్తోంది. అలాగే అధిక ప్రోటీన్ ఆహారం ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఎక్కువ ప్రోటీన్ అంటే కేవలం మాంసాహారం మాత్రమే కాదని డాక్టర్ మెక్డొనాల్డ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో శాకాహారులు కూడా అవసరమైన ప్రోటీన్ ని పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వీగన్ అథ్లెట్లు, బాడీ బిల్డర్లు పూర్తిగా మొక్కల ఆధారిత ఆహారంతోనే మంచి ఫలితాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అధిక ప్రోటీన్ ఆహారం, కఠినమైన వ్యాయామం అంటే చాలా మంది బాడీ బిల్డర్లకే సంబంధించినదిగా భావిస్తారు. కానీ అసలు లక్ష్యం అందమైన శరీరాకృతి కాదని, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, స్వతంత్రంగా జీవించగలగడం కావాలని డాక్టర్ మెక్డొనాల్డ్ అభిప్రాయపడ్డారు. చూసారుగా, ఆరోగ్యంగా జీవించాలంటే కనీస అవసరాలు తీర్చుకోవడం మాత్రమే కాకుండా శరీరానికి ఉత్తమంగా ఉపయోగపడే జీవన శైలిని అనుసరించడం కూడా ముఖ్యమని ఈ విశ్లేషణ సూచిస్తోంది. డాక్టర్ క్రిస్ మెక్డొనాల్డ్ విశ్లేషణ ప్రకారం సరైన వ్యాయామం, తగినంత ప్రోటీన్ తీసుకోవడం ద్వారా వృద్ధాప్యంలో కూడా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఎంత ప్రోటీన్ అవసరమనే విషయం వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.